విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, హిమాలయాల్లో చార్ధామ యాత్ర చేస్తూ ఉంటారు కదండి. అవును. చార్ధామ యాత్ర పుట్టు పూర్వత్వాలు ఏంటంటారు? హిమాలయాల్లో చార్ధామ్ అని 4 ప్రాంతాలని కలిపితే, చార్ అంటే 4 కదా హిందీలో. ఆ 4 ధామాలు అంటే 4 పుణ్యక్షేత్రాలు. ధామం అంటే ఇల్లు అని అర్థం. భగవంతుడుగా ఇల్లు కనుక వాటిని ధామాలు. అందుకే పరంధామం, పరమాత్ముడు ఉండేటటువంటిది పరంధామం. అలాంటి పేర్లని వైకుంఠధామం అనేటటువంటి పేర్లు వచ్చాయి. ఈ చార్ధామ్ అంటే 4 ఏమంటే హిమాలయాల్లోనే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 పుణ్యక్షేత్రాలని కలిపి చార్ధామ్ అనేటటువంటి ఒక వాడుకైన మాట ఒకటి వచ్చింది అందరిలోకి. దాన్ని మనం చార్ధామ్ అనుకునేస్తాం. ఎందువల్ల వచ్చిందండి? ఎందువల్ల వచ్చిందంటే 4 చాలా అత్యుత్తమమైనవి. అత్యుత్తమమైనవి ఎలాగా? అసలు మనకి గంగా, యమున ఎంత పుణ్యనదులు. అవునండి. పుణ్యనదులే కాకుండా హిమాలయాల్లోని చూస్తున్నాయి కనుక అవి ఎప్పుడూ కూడా ప్రవహించే నదులు, ఎండిపోయే నదులు కావు, జీవనదులు కదండి. జీవనదులు కదా. కనుక అటువంటి గంగా, యమున పుట్టినటువంటి ప్రాంతాలు అవి. గంగా, యమున పుట్టినటువంటి ప్రాంతాలు గంగోత్రి, యమునోత్రి. కానీ పుట్టినటువంటి ప్రాంతాలు అని చెప్పుకుంటున్నా ఆ గంగా, యమున నిజమైనటువంటి పుట్టిన ప్రాంతానికి వెళ్ళాం. మధ్యలో దాదాపుగా ఒక చోటకి వెళ్ళగలిగేదాకా వెళ్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ గంగోత్రి, యమునోత్రికి వెళ్తామే చాలా కష్ట సాధ్యం అంటారు. ఇంకా అంతకు మించి కూడా వెళ్తాం. గంగోత్రి కంటే ముందర గౌముఖ్ అని ఇంకోటి ఉంది. గౌముఖ్, ఆవు ముఖం, గౌముఖ్ అని ఉంది. ఆ గౌముఖ్ నుంచి ఇంకా పైనుంచి అసలు నది పుట్టుక, ఋషి పుట్టుక తెలుసుకోకూడదని సామెత. అంటే వెతకకూడదు. ఎందుకంటే వాల్మీకిని తీసుకోండి, మహర్షి అనుకుంటున్నాం కదా. ఆయన ఋషి కాకముందు ఒక మామూలు వేటగాడు. అవునండి కదా. అవును, మామూలు వేటగాడు. ఆ వేటగాడు మరి ఆ పాత తెలిస్తే వీడేముంది, ఇద్దరికి సినిమా హాళ్ళలో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు ఇప్పుడు ఋషి అని తగిలించి కూర్చున్నాడు అనుకుంటామా? అలా అనుకోకుండా వాళ్ళలో ఏదో మార్పు జరిగింది. మధ్యలో ఏం జరిగిందో మనకి తెలియదు. కర్మని తొలగించుకొని వస్తున్నారు. అవన్నీ వదిలేసుకుని, అవన్నీ ఆ బంధనాలు, ఆ అడ్డర్మలు, ఆ దుష్ట లక్షణాలు వదిలించుకుని ఈ స్థితికి వాళ్ళు వచ్చారు. ఏ మనిషి అయినా అలా మారచ్చు అంటారా? ఎవరైనా మారచ్చు. మనం సాధించుకోవటానికి, మన సాధన చేయటంలోనే ఉంది, మన సాధనలోనే ఉంది. ఏ మనిషి అయినా సాధనమున పనులు సమకూరు ధరలోన కదా. ఏ పని ఎవరైనా సరే మనం చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అలా మారటానికి మనకి ఈ వచ్చేటటువంటి మార్గం ఉంది చూడండి. ఆ మార్గంలో వాడు పడ్డ కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి కదా. అవునండి. ఎంతో మందిని కోల్పోవటం. అవునండి. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ వచ్చేటటువంటి ఈ సాధనా మార్గం ఉంది. అదే అసలైన కష్టతరమైంది. అవన్నీ వదిలేయండి. ఇప్పుడు మనిషి ఇలా ఉన్నాడు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వాడిని ఇప్పుడు ఋషిగానే స్వీకరించండి అని చెప్పటం. అలా దొంగ ఋషులు చాలా మంది వస్తారు. ఈ మధ్య దొంగ బాబాలు, దొంగ ఋషులు, దొంగ మాతాజీలు బోళ్ళంతమంది తయారైపోయారు. చాలామంది విపరీతంగా ఉన్నారు. కనుక మనం కాస్త వినినంతన వేగపడక వివరింపదగను అన్నట్టుగా కాస్త చూసుకుని, మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని వీడు ఋషి ఎప్పుడయ్యాడు అనేటటువంటి ఈ నది నిజంగా నది కోసం వెళ్తూ ఉంటే ఏ కొండల్లోనో కోనల్లోనో మనమే అయిపోతాం. అంతవరకు వెళ్తే కష్టసాధ్యం కదా. అందుకని నది పుట్టుక, ఋషి పుట్టుకకి వెతకకూడదు. ఇవి ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆలయాలు ఎప్పుడు కట్టారో తెలియదు, ఏ యుగంలో కట్టారో తెలియదు. అటువంటి ఆలయాలు ప్రత్యేకంగా దర్శించుకోవటం. అక్కడ ఉన్న యమున, అదే కదా. నీరు లేకపోతే నాగరికత ఏముందండి? మనం అంతా ఆ నీరు చుట్టూనే కదా పెరుగుతున్నాం. ఆ నీరు వల్లే కదా మనం పోషింపబడుతున్నాం. కనుక అది మనకు అందరికీ జీవదాత్రి. కనుక ఆ నీటి ఇవి 2 ముఖ్యమైనటువంటి నదులు మనకి. మనం ఏది చెప్పుకున్నా, 7 నదులు చెప్పుకున్నా, గంగే చే యమునే చైవ అని ఈ 2 ముందర చెప్పుకుంటాం. అవునండి. ముందు గంగా, యమున 2 నదులు మొట్టమొదటి ఎక్కడ పుట్టాయి అనేది చూసుకురావటం. కొంతవరకు మొత్తం ఎక్కడ పుట్టిందో చూడటం అసాధ్యం. అలాంటివి చూడటం అవి 2. ఇంకొకటి బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ అసలు విష్ణు క్షేత్రం. ఈ విష్ణు క్షేత్రంలో అక్కడ పైదాకా కూడా అందరూ విధర్మీయులు వెళ్ళి దాన్ని తీసుకుపోయి అక్కడ అలకనంద నదిలో ఆ విగ్రహాలన్నింటినీ ముంచేశారు, లేవు. అటువంటప్పుడు శంకరుడు మళ్ళీ వెళ్ళి తన తపస్సుతో అవి ఎక్కడ ముంచారో తెలుసుకుని అక్కడి నుంచి ఆ విగ్రహాలని మళ్ళీ వెలికి తీసుకొచ్చి అక్కడ ఒక పీఠల్లాగా, అంటే ప్లాట్ఫామ్ లాగా పెట్టి ఆ దేవీ దేవతలన్నింటినీ ఎక్కడ పారేశారో ఆ విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ పునఃస్థాపించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ మొదలుపెట్టాడు. బదరీ అంటే
రేగి చెట్టు అండి, బద్రీ ఫలం అంటాం కదా ఇప్పటికి కూడా, రేగి చెట్టు. ఆ రేగి చెట్టు అక్కడ ఉంటుంది. ఆవిడ లక్ష్మీ రూపంలో కొలుస్తారు ఆవిడ్ని. ఆ రేగి చెట్టు ఉంటుంది ఇప్పటికీ. ఆ రేగి చెట్టు లక్ష్మి ఇప్పటికీ ఉందండి, ఇప్పటికీ ఉంది. ఆ బదరికి నాథుడు, ఈ విష్ణువు నాథుడు, లక్ష్మికి నాథుడు, బదరీనాథుడు. ఆ బదరికి ఈయన నాథుడు, బదరీనాథుడు. ఆ బదరీనాథుడిని చూడటానికి, దర్శించుకోవడానికి మనం అక్కడికి వెళ్తాం. అక్కడ బదరీ కనిపిస్తుంది, అంటే రేగు వృక్షం కనిపిస్తుంది. ఒక చిన్న ప్రశ్న అమ్మా, చెప్పండి. మనం చిన్నపిల్లలప్పుడు భోగి రోజు భోగి పళ్ళు పోస్తాం, బద్రీనారాయణ ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి అంటే దిష్టి తీసేసినట్లుగా తీసేసి కింద పోసేస్తాం. అంటే ఆ తల్లిదండ్రులు పెద్దలే వచ్చి చేసేసినట్టు అనమాట, పెద్దలు వచ్చి చేసినట్టుగా. బదరి అంటేనే రేగు. మా సంస్కృత పదం. అవునండి. మనం ఏకవింశతి పత్రాల్లో వినాయకుడికి పూజ చేసే దాంట్లో కూడా బద్రీ పత్రం అని వస్తుంది కదా, రేగి ఆకు వేస్తున్నాం కదా అప్పుడు ఆ పత్రం వస్తుంది కదా. అలాగే ఇది ఇక్కడ రేగి చెట్టు ఉంటుంది. ఆ రేగి చెట్టుకు దండం పెట్టుకోవటం, మరి ఎన్ని తరాలతో తెలియదు. మళ్ళీ పడిపోతుంటే మళ్ళీ కొత్తది పెట్టారేమో తెలియదు, ఆ గింజలే పడి మళ్ళీ మొలిచిందేమో తెలియదు. అక్కడ మనకి బదరీ కనిపిస్తుంది. బదరీ యొక్క నాథుడైనటువంటి విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు. అది బదరీనాథ క్షేత్రం. ఈ బదరీనాథ క్షేత్రం దగ్గరే జోషిమఠ్ అని ఇంకోటి ఉంది, మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. జోషిమఠ్ ప్రత్యేకత కూడా జ్యోతిర్మఠం అనమాట. జ్యోతిర్మఠమే జోషిమఠ అయింది. రాను రాను మాటలు మారుతూ ఉంటాయి అనుకున్నాం కదా. ఇక 4వ ధామం ఏంటంటే కేదారనాథం. ఈ కేదారనాథం శివుడిది. అంటే రెండేమో నదులు, ఒకటేమో విష్ణువు, ఒకటేమో శివుడు. అవునండి. శివుడు, కేదారనాథ్ శివుడు. అది పూర్తిగా అక్కడ శివలింగం మీరు చూసుంటారు, పూర్తిగా ఎద్దు మూపురంలాగా ఉంటుంది. ఎద్దు మూపురం ఎట్లా అయితే పైన ఇట్లా కొండలాగా ఉంటుందో అలా కొండ శిఖరంలాగా ఉంటుంది. అది సాక్షాత్తు శివుడే అని మనకి భారతం కథలో కనిపిస్తుంది. పంచపాండవులు వీళ్ళందరూ కలిసి తల్లిని కూడా తీసుకెళ్ళి అక్కడ ఆలయంలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది వీళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి. కృష్ణుడు వీళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి. ఎక్కడ? గర్భాలయంలో కనిపిస్తాయి. పంచపాండవులు అంటే తెలుసు కదా మనకి, యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. మళ్ళీ కుంతి, ద్రౌపది, కృష్ణుడు వీళ్ళందరూ ఆలయాన్ని కట్టించిన వాళ్ళలో ఉన్నారు. ఆలయం కట్టించింది పంచపాండవులు అనేది పేరు. ఆ ఆలయం రాను రాను పాడైపోతూ ఉంటే శంకరాచార్యుడు పునరుద్ధరించాడు. అసలు మూలం అసలు మొట్టమొదటి ఆలయం ప్రతిష్ఠ చేసింది, ఆ శివుణ్ణి అక్కడ బంధించి పట్టింది భీమసేనుడు. కేదార్నాథ్ కథ చెప్పుకుందాం. జ్యోతిర్లింగాలలో కేదార్నాథం వస్తుంది. ఆ శివుడిని అక్కడ పారిపోకుండా ఇలా కావలించి గట్టిగా బంధిస్తే శివుడు అక్కడ తప్పనిసరిగా ఉండిపోవాల్సి వచ్చింది. ఏ కారణంతో అక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారు? వీళ్ళు బ్రహ్మహత్య చేశారా, పాతకం పోవాలంటే శివుడిని పెడితే శివుడు ఏదో దారి చెప్తాడు అన్నారు. అందుకేగా రామేశ్వరంలో రావణ బ్రహ్మను చంపాక లింగ ప్రతిష్ఠ చేసిన ఇవన్నీ. మరి వీళ్ళ బంధువులందరినీ చంపారు, ద్రోణుడిని చంపారు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా యుద్ధంలో. అవునండి. వీళ్ళందరూ చంపినప్పుడు అవన్నీ పోవాలంటే, ఆ దాయాది హత్య పాపం, బ్రాహ్మణ హత్య పాపం పోవాలంటే, ఈ శివుణ్ణి ప్రతిష్ఠ చేయాలంటే శివుడు మీకు దొరకనని పారిపోయిన శివుడిని అక్కడ బంధించాడు భీమసేనుడు. భీమ బలం కదా అయింది, గట్టిగా పట్టేసుకునేసరికి అక్కడ ఆగిపోయాడు అనమాట. అది కేదార క్షేత్రం. ఈ 4 క్షేత్రాలు కలిపి చార్ధామ్ యాత్ర అని హిమాలయాలలో చాలా ప్రత్యేకమైన ఎన్నో ఉన్నాయి. హిమాలయాలలో లేనిదంటూ లేదు. ఎన్ని ఉన్నా ఈ 4 ధామాలకి ఎందుకంటే ఇవి 4 ఇలా 4 వైపులుగా ఉంటాయి, అవి 4 బార్డర్స్ లాగా. కనుక హిమాలయ పరిక్రమ హిమాలయాల్లో 4 పక్కలకి ఉంటాయి, 4 పక్కన ఇలా ఉంటాయి అవి. అంటే ఆ ప్రాంతం అంతా, ఆ మధ్య ప్రాంతం అంతా దేవభూమి అంటారు. దేవభూమి, దేవతలు చరించే భూమి, దేవతలు నివసించే భూమి. అన్ని దేవాలయాలే కదా, కనుక దానిని దేవభూమి అంటారు. ఆ ప్రాంతం అన్నమాట అది. అందుకని చార్ధామ్ అనేటటువంటి మాట వచ్చింది. 4 ధామాలు, 4 పుణ్యక్షేత్రాలు అని అర్థం. ఇందాక జ్యోతిర్మఠం అన్నానే, జోషిమఠం అని బద్రీనాథ్ దగ్గర శంకరాచార్యుడు ఏం చేశాడంటే, ఇప్పుడు బద్రీనాథ్లో కూడా కొంచెం రెనోవేషన్ చేశాడు. అసలు విగ్రహాలు బయటికి తీసింది ఆయన. అది కాక కేదార్నాథ్లో కూడా చేసింది ఆయనే. ఈ గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఇవన్నీ కూడా సందర్శించి వాటిని అన్నిటినీ తిరిగి కొంచెం పునరుద్ధరింపచేసింది శంకరాచార్యుడే, ఆది శంకరాచార్యుడు. శంకర భగవత్పాదుడు అంటాం. భగవత్పాదుడు అనేది సన్యాసనామం. ఈ శంకర భగవత్పాదుడు ఆయన అక్కడ మానసరోవరంలో మునిగినప్పుడు హిమాలయాల్లో ఆయనకి 4 స్ఫటికలింగాలు దొరికాయి. ఆ స్ఫటికలింగాలు మనం ఇప్పటికీ పీఠాల్లో చూడొచ్చు. ఆ 4 స్ఫటికలింగాలతో చతురామ్నాయ పీఠాలు పెట్టి భారతదేశం 4 వైపులా
భారతదేశం 4 మన భారతదేశం మీకు మ్యాప్ గుర్తుంది కదా, అవునండి. పైన ఉత్తరాన జ్యోతిర్మఠం బద్రీ దగ్గరగా ఉంటుంది. అది బద్రీ అంటే ఇక్కడ మనకి మా ఇక్కడి నుంచి శంషాబాద్ ఎలా అయితే కొంచెం ఊరు బయటగా అనిపిస్తుందో అలాగనమాట. అలాంటి జ్యోతిర్మఠం బద్రీ దగ్గరగానే కనుక బద్రీ క్షేత్రం అనే అనేస్తారు, కానీ జ్యోతిర్మఠం అది. ఆ తర్వాత మళ్ళీ ఇలా పరిక్రమ చేస్తూ వస్తే తూర్పు వైపుకి పూరిలో గోవర్ధన మఠం, గోవర్ధన మఠం అక్కడ. మళ్ళీ కిందకి సౌత్లో దక్షిణాన శృంగేరి మఠం, శృంగేరి పీఠం. మళ్ళీ ఇటు వెస్ట్ వైపు వెళ్తే ద్వారకలో అక్కడ శృంగేరిలో శారదా పీఠం, ద్వారకలో కూడా శారదా పీఠమే, శారదాపీఠమే. అక్కడ ఒక శారదాపీఠం, జ్యోతిర్మఠం, గోవర్ధన మఠం, 2 శారదా మఠాలు. మొత్తం భారతదేశ పరిక్రమ. భారతదేశానికి 4 వైపులా ఈ 4 శివలింగాలని పెట్టి తన శంకరాచార్యుడు ఎప్పుడు 4 శిష్యులకి బోధన చేస్తున్నట్టుగా మనకి చిత్రపటాలు కనపడతాయి. హస్తామలకుడు, తోటకాచార్యుడు, పద్మపాదుడు, సురేశ్వరాచార్యుడు, ఈ నలుగురిని 4 వైపులా పీఠాధిపతులుగా చేసి ఈయన వాళ్ళకి ఆ స్ఫటికలింగాలు ఇచ్చి అక్కడ ఆశ్రమం అంటే పూర్తిగా పీఠాన్ని ప్రతిష్ఠ చేసి ఈ నలుగురిని వాటికి హెడ్స్గా పెట్టి, అంటే నలుగురిని హెడ్స్గా పెట్టి అంటే నార్త్లో ఇండోర్లో నుంచి తీసుకొచ్చిన మండన మిశ్రుడిని శృంగేరికి పీఠాధిపతి చేశాడు. అంటే అక్కడ వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ వాళ్ళని ఇక్కడికి పెట్టి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి. ఎందువల్ల అంటారు అట్లా? ఒకళ్ళతో ఒకళ్ళు అందరూ తెలుసుకోవాలి, మనమంతా ఒకటే. ఆ కల్చర్ వీళ్ళు నేర్చుకోవాలి, ఈ కల్చర్ వీళ్ళు నేర్చుకోవాలి, ఈ కల్చర్ వాళ్ళు నేర్చుకోవాలి, ఆ కల్చర్ వీళ్ళు నేర్చుకోవాలి. ఆ రోజుల్లోనే ఆయన ఆలోచించారు. మనకి ఇప్పుడు కూడా ఇంటర్ స్టేట్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటారు. అవునండి, అవును కదా. ఆ విధంగా పెట్టాడనమాట. పెట్టి ఈ 4 ప్రతిష్టలు చేయటం వల్ల ఈ 4 మధ్యలో ఉన్నటువంటి భూమికి ఆయన ఒక రక్షణ కల్పించాడు. అందుకే మన సనాతన ధర్మం ఎప్పటికీ నశించిపోతుంది. ఆయన ఆ రోజుల్లోనే సనాతన ధర్మం గురించి, అందుకోసమే కదా పాపం ఆయన అంత కష్టపడి అంత అవతారం ఎత్తి 32 ఏళ్ల లోపల ప్రపంచం చేయలేనన్నటువంటి పనులు చేసి అన్ని స్తోత్రాలు, అన్ని కవచాలు, అసలు ఆయన చెయ్యందేంటి, రాయందేమిటి, మన కోసం తపస్సు ఏమిటి, అవన్నీ చేసి ఇంతమందిని కలిపి ఇతర మతాలన్నిటినీ ఎక్కడవక్కడ చిన్న చితక మతకాలన్నిటినీ మీరందరూ ప్రధాన మతాల్లో కలిసిపోండి అని చెప్పి ఈ ప్రధాన మతాల 6 కలిపి ఒకటి చేసి ఒక పంచాయతీను స్థాపించి శంకరుడు సామాన్యం చేశాడా. కనుక శంకరుడు ఒక రకంగా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా 4 వైపులా 4 ఆమ్నాయ పీఠాలు పెట్టి మనకి రక్షణ కవచంలాగా పెట్టాడు, రక్షణ కవచంలాగా పెట్టాడు. అందుకే ఆ పీఠాధిపతులకు అంత గౌరవం. చాలా ఏ పీఠాలు ఇతర పీఠాలు ఎన్నొచ్చినా ఆ పీఠాలకు అనుబంధంగానే పనిచేయాలి. ప్రధానమైనవి 4 పీఠాలు, ఈ 4 పీఠాలనే ఆయన పెట్టాడు. ప్రధానమైన ఈ 4. మిగిలిన పీఠాలన్నీ దీనికి అనుబంధంగా పనిచేయాల్సిందే. ఇటువంటి చార్ధామ్ అంటే ఈ 4 ధామాలు చూడటం అనమాట. అంటే వెళ్ళి పైన బద్రీ దగ్గర జ్యోతిర్మఠాన్ని సందర్శించటం, అక్కడ గుహలో కూర్చొని శంకరాచార్యుడు ఓం 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 అని తపస్సు చేస్తే గుహ మీద ఓంకారం ఏర్పడిపోయింది, రాయి మీద ఓంకారం ఏర్పడిపోయింది చూడొచ్చు. ఆ స్ఫటికలింగం వెనకాల హారతిస్తే చిమ్మ చీకటిగా ఉన్న గది ఒక్కసారి జ్యోతిర్మయం అయిపోతుంది. అందుకే అది జ్యోతిర్మఠం. ఆ తర్వాత పూరిలో గోవర్ధన మఠం. అంటే ఎక్కడికక్కడ మఠాలు కట్టి ఈ 4 చోట్ల దానికి దొరికిన స్ఫటికలింగాలు ఇచ్చి ఆ స్ఫటికలింగాలకే పూజ చేసుకోమని, ఆ స్ఫటికలింగాలకి పూజ చేసుకుంటూ దేశానికి కావలసినటువంటి సనాతన జ్ఞానాన్ని, ధర్మ భిక్షని అందించటం అన్నమాట. ధర్మం మనకి భిక్షగా వాళ్ళు ఇస్తున్నారు. మనకి వాళ్ళ ధర్మం అంతా వాళ్ళు బోధించిందే కదండి. లేకపోతే మనకి ఎక్కడికి. ఇప్పుడు ఎంతోమంది గురువులు అని చెప్పుకుంటూ, గురువు అనే పదం అంత తేలిగా వాడకూడదని నేను చాలాసార్లు మీకు చెప్తున్నా. ఎంతోమంది గురువులు ఎన్నో రకాలుగా మేము చెప్పేసుకుంటూ పోతూ ఉన్నప్పటికీ అసలైన గురువులు వాళ్ళే. మేము గురువులు అనుకునేవాళ్ళు కాదు, గురువులు పీఠాధిపతులే గురువులు. అందుకనే వాళ్ళకి ఈ 4 పీఠాలకి జగద్గురు బిరుదు ఉంటుంది. జగద్గురు శృంగేరి పీఠాధిపతి, జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామి, జగద్గురు శ్రీ విధుశేఖర భారతి. ఈ శృంగేరి పీఠమే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనమందరం దాక్షిణాచ్యులం, మనకి పీఠం ఇదే, మనకు అనుబంధమైన పీఠం ఇదే. అలాగని మనకి పూరి సంబంధం లేదు, ద్వారకా సంబంధం లేదు, బద్రీ సంబంధం లేదని నేను అంటే ప్రాంతానికి ఆ ప్రాంతం, ఈ ప్రాంతం వాళ్ళు ఈ ఆచారాన్ని దక్షిణాది ఉత్తరాది కనుక ఇక్కడ పాటించండి.
అందుకని పంచాంగంలో ఇవాళ శ్రీరామనవమి, రేపు శ్రీరామనవమి, ఎల్లుండి శ్రీరామనవమి అని అంటే ఏదో ఒక పండుగ చెప్పాను ఉదాహరణకి, వివాదాలు వస్తాయి. వివాదాలు నడుస్తూనే ఉంటాయి మనకి, చాలా పెద్దగా కూడా వెళ్తాయి ఒక్కొక్కసారి. ఆ వివాదాలు చాలా విపరీతాలు కూడా దారితీస్తాయి. అలా కాకుండా మనకి ఇవన్నీ సూచించేటటువంటి గైడ్ లైన్స్ దక్షిణాన ఇచ్చేటటువంటి ఆచార్యులు ఉన్నారు, జగద్గురువులు ఉన్నారు. వారి శృంగేరి పీఠం పంచాంగం చూడండి, వాళ్ళది ఫాలో కండి. ఎందుకంటే మనం వాళ్ళ కదా ఇక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఇయ్యింది కదా. అవును, అక్కడ వాళ్ళకి ఆయన ఇస్తారు, ఇంకో చోట ఇంకోళ్ళు ఇస్తారు. ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ప్రతి 15 నిమిషాలకి 15 డిగ్రీలకి మనకు కొలత మారుతుంది. అక్కడ కాలమానంలో కొలత మారుతుంది కనుక ఎక్కడ వాళ్ళు అక్కడ కాలగణన చేసి మనకి ఇస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడ కాలగణన చేసి అక్కడ ఇస్తారు. అందుకే జాతకాలు రాసేటప్పుడు ఏ ఊళ్ళో పుట్టామని అడిగి ఆ ఊరు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రాసుకుంటున్నారా? అవునండి, దాన్ని బట్టే కదా ప్లేస్కి చెప్పి ఇంత టైం ఎంత ముఖ్యమో ప్రదేశం కూడా అంతే ముఖ్యం కదా. దాన్ని డిటిపి అంటా నేను, డేట్ టైం ప్లేస్. ఆ డిటిపి, ఆ డేట్ టైం ప్లేస్ తెలిస్తే సరైన విషయం బయటకు వస్తుంది, జాతక చక్రం బయటకు వస్తుంది. ఈ రకంగా ఈ శంకరాచార్యుడు పెట్టినటువంటి ధామాలు అనమాట ఇవి, శంకరధామాలు. ఆయన చతురామ్నాయ పీఠాలు, దక్షిణామ్నాయం, పూర్వామ్నాయం, ఉత్తరామ్నాయం, పశ్చిమామ్నాయం 4 ఆమ్నాయాలు పీఠాలు పెట్టి, ఆ పీఠాలలో పీఠాధిపతులను పెట్టి వాళ్ళందరికీ ధర్మబోధ చేసి మీ అందరూ తర్వాత ఇతరులను ఎలా నడిపించాలి అనేటటువంటి మార్గదర్శకత్వం చేసినటువంటి వాడు శంకరాచార్యుడు. కనుక చార్ధామ్ అంటే కేవలం హిమాలయాల్లో చార్ధామే కాదు, భారతదేశ పరిక్రమలో ఉన్న చార్ధామ్ కూడా వస్తాయి మనకి. ఈ చార్ధామ్కి ఇంత అర్థం ఉంది. భారతదేశం గురించి ఎంత చక్కగా వివరించారండి. నమస్కారం అండి.